ఇది అవుతాయా, నా వల్ల ఇది సాధ్యమా, నా వల్ల 50,000 సంపాదించచ్చా, నా వల్ల స్టార్ అవ్వచ్చా, నా వల్ల క్రౌన్ అవుతానా, నా వల్ల అదైతానా, నా వల్ల ఇది అవుతుందా, నేను 1,00,000 సంపాదిస్తానా, నా వల్లను 2,00,000 సంపాదించేస్తానా, నేను కారు కొనొచ్చా, నేను ఫారెన్కి పోవచ్చా, నేను అలాంటి లైఫ్ని లీడ్ చేయొచ్చా, నేను 100 గ్రామ్ నగల్ని కొనొచ్చా, నేను 100 గ్రామ్. సార్ ఆలోచిస్తారు, ఎందుకు సార్ 100 గ్రామ్ ఆలోచిస్తారు? ఒక మినిమం 1 కేజీ అయినా ఉండాలి, అవునా కాదా? ఒక ఫ్యామిలీ అంటే 1 కేజీ నగలు ఉంటేనే అది ఫ్యామిలీ. నా వైఫ్కి 1 కేజీ ఇస్తే నువ్వు అది తక్కువ అని చెప్తుంది. ఎంత? 1 కేజీ నగిస్తేను మళ్ళీ అప్పుడప్పుడు ఏడాదికి 100 గ్రామ్ కొంటుంటాము. మీరు 1 కేజీ అంటే కేజీ అంతే, ఓన్లీ 1 కేజీ. ఈ ఫంక్షన్కి ఈ డిజైన్ పోతే ఇంకొక ఏడాదికి ఇంకొక డిజైన్లో పోవాలి. ఏమంటారు? రైటా రాంగా? ఆ నగలు అమ్మేవాడు కూడా కొత్త డిజైన్ వస్తే మీకు వాట్సాప్ చేయాలి, మేడం దిస్ ఈజ్ అవర్ న్యూ డిజైన్. ఎందుకంటే ఆ నగల అంగడి వాడికి మీరు పర్ఫెక్ట్ కస్టమర్, నాకు బిజినెస్ ఇస్తారు అనేది ఆ నగల అంగడి వాడికి తెలియాలి. రైటా రాంగా? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరికి ఏమేమి క్వశ్చన్ ఉంది? నేను అలా అవుతానా, నేను 1,00,000 సంపాదిస్తానా, నాకు మంచి జీవితం వస్తుందా, నాకు కారు వస్తుందా, నాకు ఫారెన్ ట్రిప్ వస్తుందా, నేను 5,00,000 సంపాదిస్తానా? గుర్తుపెట్టుకోండి, ఏది వేస్తారో అదే మీకు లభిస్తాయి. ఏం చెప్పాను? ఏది వేస్తారో అదే మీకు లభిస్తాయి. మన మస్తాన్ గారు చాలా బ్యూటిఫుల్గా చెప్తారు, ఆలోచించేటప్పుడు హుషారు. ఏం సార్? ఆలోచించేటప్పుడు హుషారు. ఒక్కొక్క ఆలోచనను పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్ నెగిటివ్గానే పోతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే మీ లైఫ్ అద్భుతంగా, బీభత్సంగా, హ్యాపీనెస్గా ఉంటారు. అందువల్ల ఎప్పుడూ ఇలా ఆలోచించకండి అని చెప్తారు. ఏమని? రైటా రాంగా? ఇక్కడ కొంతమంది చూడండి, సీరియల్ వస్తూ ఉంటే ఆడ సీరియల్లో ఏడుస్తూ ఉంటే వాళ్ళ యజమానులు అప్పుడుదా ఇంటికి వస్తారు, ఏమ్మా కాఫీ కూర్చోండి చూడండి అని ఆ సీరియల్ జరుగుతూ ఉంటే వాళ్ళ యజమానుల పద్ధతిని, వాళ్ళ యజమానుల అని ఏడుస్తూ ఉంటారు. అదే నవ్వే సీన్ వస్తే నవ్వేదను ఫుల్గా నవ్వేలేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అలా డెవలప్ అయిపోయింది. ఏడ్సి భగవంతుడికి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎప్పుడూ ఏడ్సేదే వీళ్ళకి ఇష్టపడతారేమో అనేసి తథాస్తు అనేసి ఉంటారు. రైటా రాంగా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీ రిలేషన్లో ఫ్రెండ్సో, నైబరో, కొలీగో ఎవరో ఎప్పుడూ నయా నసా అంటారు కదా, వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఖుషిగా ఉంటే చూసిండారా? వాళ్ళని దరిద్రం లైఫ్లో వదిలిపోదు. రైటా రాంగా? అదే ఈ పొద్దు మీ రిలేషన్ ఫ్రెండ్లో ఎవరో ఒక సూపర్ స్టార్ అయినారు, వాళ్ళని 20 ఏళ్ళ నుంచి గమనించండి. వాళ్ళు ఎప్పుడు హ్యాపీనెస్తో, ఖుషితో, ఎవరితోనూ నెగిటివ్ చెప్పుకోరు, ఎవరితోనూ తన కష్టాన్ని చెప్పుకోరు. ఎవరు మాట్లాడిస్తేనో ఏంపా బాగున్నావంటే అయ్యా సార్ బాగున్నాను, సూపర్, ఎక్సలెంట్, మైండ్ అని పాజిటివ్గా ఉంటారు. వాళ్ళని పొద్దు ఎక్కడికో వెళ్ళిపోయినారు. ఎందువల్ల? వాళ్ళు అక్కడ, ఎందువల్ల వీళ్ళు ఇక్కడ. ఏమి ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఎవరెవరి లైఫ్ ఎలా ఉందో దానికి మేజర్ కారణం ఏమి? ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ లైఫ్? లాస్ట్ ఒక ట్రైనింగ్లో దీన్ని అడిగాను, మన లీడర్షిప్ ట్రైనింగ్లో ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. వాట్ ఈస్ లైఫ్? ఎవరు చెప్పచ్చు?
ఎందుకంటే లాస్ట్ ఈ టాపిక్ని ఒక ట్రైనింగ్లో లీడర్షిప్ మీటింగ్లో డిస్కస్ చేసాము. అందువల్ల ఇట్స్ అ వెరీ సింపుల్. దానికి ఒక ఫేమస్ ట్రైనర్ ఒక మాట చెప్తారు, యువర్ థాట్ ఇస్ యువర్ థాట్ ఇస్ యువర్ థాట్ ఇస్ యువర్ థాట్ ఇస్. ఇప్పుడు చూడండి, ఒక సిఎన్టీకి వస్తారు, వర్క్షాప్కి వస్తారు, మన క్రౌడ్లు చూస్తారు, మన యూసీడీలు చూస్తారు, మన డిసిడీలు చూస్తారు, మన విఎంసీలు చూస్తారు. వాళ్ళని చూస్తూ 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 మీ థాట్స్ ఎక్కడ పోతూ ఉంటుంది? మీ ఆలోచనలు ఏం ఆలోచిస్తూ ఉంటుంది? వాళ్ళలాగే మనం వచ్చేవాలి, వాళ్ళలాగే మనం వచ్చేయాలి, వాళ్ళలాగే మనం అచీవ్ అవ్వాలి అనే ఆలోచన ఆటోమేటిక్ వస్తుంది. అందువల్ల వెరీ ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్. మీ నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఒక్కసారి నెగిటివ్ థాట్ వస్తే దాన్ని 30 సార్లు పాజిటివ్గా మళ్ళీ కమాండ్ చేయాలి. అండ్ కొంతమందిని చూడండి, రోడ్లో నడుచుకోని పోతూ ఉంటారు, ఉన్నట్టు ఎవరో వచ్చి గుద్దేస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకు సార్? వేండాద వెనయ్య వేంటికిటే ఎడతోమప్ప అని తమిళ్లో గాథ మాతుంది. అంటే వీళ్ళకి రాకుండా ఉండేదాన్ని వీళ్ళే కోరుకొని రప్పించుకుంటారు అనేసి. మీరు ఎవరో ఒకరు తావలో పోతా ఉంటారు, వాళ్ళ ముందు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళని చూసి వీళ్ళు పక్కన పోతా ఉంటారు. వీళ్ళకి జస్ట్ మిస్ అవుతుంది ఆ ఒక చిన్న బైక్ యాక్సిడెంట్. అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది? కొద్ది జస్ట్ పాప నాకు టచ్ అయిపోయింటే అని ఎంత ఫీల్గా చెప్పుకుంటారో తెలుసా? నెక్స్ట్ ఎప్పుడో వీళ్ళ ఇంకెక్కడో పోతా ఉంటే ఇంకేదో ఒక బైక్ వచ్చి వీళ్ళని టచ్ చేస్తుంది. వీళ్ళు ముందు జరిగిన యాక్సిడెంట్ ఈవెంట్ 1 అని చెప్తారు. వీళ్ళు ముందు జరిగిన యాక్సిడెంట్ ఈవెంట్ 1, అది దేవుడు ప్లానం. తర్వాత జరిగే యాక్సిడెంట్ ఈవెంట్ అది కోరుకుంటే వచ్చింది, పిలిస్తే వచ్చింది, పిలువకుండా రాలే, పిలిస్తే వచ్చింది అంటారు. ఇది తెలివిగా, ఇది మైండ్ సెట్ టాపిక్లో దీన్ని డీటెయిల్గా మనం మాట్లాడతాము, ఇప్పుడు కాదు. అంటే ఒక నెగటివ్ థాట్స్ మన లైఫ్లో జరుగుతుంది, ఒక పాజిటివ్ థాట్స్ మన లైఫ్లో జరుగుతుంది. అంటే మీ ఆలోచన చాలా ఇంపార్టెంట్. అయితే ఆలోచనలో ఇంత శక్తి ఉంది అంటే ఒకే ఆలోచనలతో నిలవండి, ఒకే ఆలోచనతో నిలిస్తే ఏమైనా సాధిస్తారు. రైటా? మీ అప్లయన్స్ డ్యాన్స్ ఆడిస్తుంది ఎందుకు? గ్లాస్ది పెద్ద పాయింట్, ఈ బిల్డింగ్ ఎంత ఉందో, ఈ హాల్ ఎంత ఉందో అంత పెద్దగా పాయింట్ రెడీ చేశారు. పాయింట్ అంటే గాజుది, ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక పాయింట్ రెడీ చేశారు. దాన్ని గ్లాస్ వాల్ చేశారు. ఆ గ్లాస్ వాల్లో చిన్నగా షార్క్ వదిలారు, చిన్నగా ఉండే ఒక షార్క్ వదిలారు. ఆ చిన్నగా ఉండే షార్క్కి చిన్న చిన్న ఫిష్లు వేశారు. ఫిష్లు వేసిన వెంటనే ఆ షార్క్ ఆ ఫిష్ని పోయి తినేసారు. ఇలాగే ఒక 5 రోజులు, 1 వీక్, 2 వీక్స్ ఆయా. తర్వాత ఆ పాండులో ఒక్క చిన్న ఫిష్ను వదిలే ఆ షార్క్. తర్వాత ఏమాయా, ఒక సైంటిస్ట్ రీసెర్చ్ ఏం చేశారు, ఆ పాంటులో మధ్యంలో ఇంకొక పాంటుని రెడీ చేశారు, ఇంకొక చిన్నగా గ్లాస్ వేసి. ఆ గ్లాసులో ఏం చేశారు, అగైన్ ఫిష్ని వదిలారు. ఫిష్ని వదలగానే షార్క్ చూసా, ఫాస్ట్గా పోయి దాన్ని అటాక్ చేస్తే అక్కడ అడ్డం గ్లాస్ వాల్ వస్తూ ఉంది. ట్రై చేసే మళ్ళీ ఇంకా కొంత ఫిష్లు వదిలారు. మళ్ళీ ఇట్టుపోయి మళ్ళీ అటాక్ చేసే అవలే, మళ్ళీ ఇట్టు అటాక్ చేసే అవలే. మళ్ళీ అలాగే అయితూ కొన్ని వారాల తర్వాత ఆ గ్లాస్ వాల్ని ఎత్తేశారు. ఆ షార్క్ నేను ప్రయత్నిస్తే దాన్ని తినలేను అనేసి ఆ షార్క్ ఓపెన్ చేసినా కూడా అది తినడం మానేసింది. ఇలాగే కొంతమంది ప్రయత్నం చేసి
కొన్ని టైం తర్వాత వాళ్ళకి సక్సెస్ లభించే టయానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయక కొంతమంది ఓడిపోతారో గుర్తుపెట్టుకోండి. అందువల్ల ప్రయత్నం ఎల్లప్పుడూ ఆపకూడదు. సక్సెస్ ఎప్పుడు మన దగ్గరకు వస్తాయో తెలీదు. మన ప్రయత్నం ఎప్పుడు 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 ఇంకే చూడండి, ఎందుకు మన అప్లయన్స్ ట్రైనింగ్స్ సిస్టమ్స్ అప్పుడప్పుడు అగైన్ అండ్ అగైన్ ఆర్గనైజ్ చేస్తారు. ఎందుకు ఆర్గనైజ్ చేస్తారు? వెరీ సింపుల్. ఆ షార్క్కి వచ్చినట్ట మైండ్ సెట్ మనోళ్ళకి రాకూడదు, ఆ ఎలిఫెంట్కి వచ్చినట్ట మైండ్ సెట్ మనోళ్ళకి రాకూడదు. అయితే ఇదే మైండ్ సెట్ ఏమవ్వాలి? ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఎప్పుడు గెలుస్తారు అంటే మీరు అనుకుంటే గెలుస్తారు అనే ఒక మైండ్ సెట్ రప్పించేదే మన ట్రైనింగ్ సిస్టమ్. అందువల్ల మీ అప్లయన్స్ అప్పుడప్పుడు మీరు కూడా గెలుస్తారు, మీ వల్ల కూడా సాధ్యము, మీ వల్ల కూడా సాధ్యము అనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడానికి ఇలా ఒక సిస్టమ్ జరుగుద్ది. వెరీ సింపుల్. నేను కానీ, రంజిత్ గారు కానీ, ఇక్కడున్న టాప్ లీడర్షిప్ ఎవరే కానీ ఒక్క నెల ఏ ఈవెంట్కు పోకుండా ఊరికే ఇంట్లో కూర్చొనిస్తే వాళ్ళ మైండ్ రస్ట్ పడిపోతుంది. నా మైండ్ కానీ, రంజిత్ గారి మైండ్ కానీ, ఇక్కడున్న ఏ యూసిడి డైమండ్ అండబో, క్రౌన్ అండబో, యూసిడి అండబో ఏ లీడరే కానీ ఒప్పుకుంటారా? రైటా? అయితే ఈ సిస్టంలో ఉండి ట్రైనింగ్ అటెండ్ అవుతున్న ఏ ఒక్క లీడర్నైనా చూడండి, వాళ్ళు ఎప్పుడు హ్యాపీనెస్గా సూపర్ స్టార్స్గా లైఫ్లో ఫీల్ చేస్తుంటారు. సార్ సింపుల్. ఇన్ కేస్ ఈ వాటర్ బాయి మీన్స్ బావి, తెలుగులో బావి కదా, ఆ బావిలో చెక్కే నీళ్ళని మీరు డబ్బిచ్చి తీసుకుంటారా? మీ ఊర్లో మీ ఏరియాలో ఉండే బావి నీళ్ళు తీసుకుంటారా? లేదు. అదే వాటర్ బాటిల్లో వేస్తే, ఇదే వాటర్ బాటిల్ వేస్తే, ఇదే ఇంకొక పెద్ద ఏసీగా ఉండే హోటల్, ఏసీ కూలింగు, ఏసీ ఆ హోటల్ ఒక బ్రాండ్, అక్కడ పోతే ఈ వాటర్ వాల్యూ, బాటిల్ సేమ్, బ్రాండ్ సేమ్, బస్ ప్లేస్ ఇస్ డిఫరెంట్. అదే ఈ బాటిల్ని 5 స్టార్ హోటల్లో పెడితే అగైన్ ఈ బాటిల్ని షేప్ చేంజ్ చేసి ఆ హోటల్ బ్రాండ్ వేస్తారు. నీళ్లు సేమ్, బ్రాండ్ సేమ్ కాదు. అదే వాటర్ని ఇంకొంచెం వాళ్ళ స్టైల్లో వేసి ఎయిర్పోర్ట్లో పెడితే, సార్ నేను ఎయిర్పోర్ట్లో ఎన్నోసార్లు నీళ్ళు తాగిండా, 100 రూపాయలు 1 లీటర్. ఎంత? 100 రూపాయలు. ఎంత? కాఫీ రేట్ ఎంత తెలుసా? తక్కువే, 320 రూపాయలు. ఏమన్నారు? మన కుర్రాళ్ళు ఎండకాలంలో నీళ్ళు తాగుతారు కదా, దానికంటే రేటు. అది ఏమని మీరు అడగండి, నేను చెప్పలేను. అయినా బీరకాయ తెలీదు నాకు. అయినా ఎనీ వన్ సెకండ్ గుడ్ మార్నింగ్.